శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 56వ నామం శ్రీమన్నగరనాయికాయై నమః. అంటే శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడా నగరమునకు అధిష్టాత్రి. మన స్త్రీలందరూ ఈ మధ్యకాలంలో మణిద్వీప వర్ణన చేస్తూ అమ్మవారి యొక్క నివాసం ఎలా ఉంటుందో, చింతామణి గృహంలో ఎలా నివసిస్తూ ఉంటుందో పారాయణ చేస్తూ ఉంటారు. ఆ మణిద్వీప వర్ణనలో అమ్మవారి యొక్క నివాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వర్ణించబడింది. అందుకని ఇక్కడ ఈ నామానికి అర్థం ఏమిటంటే శుభప్రదమైన సకల ఐశ్వర్యములతో కూడిన ఆ నగరానికి అమ్మ అధిష్టాత్రి. శ్రీచక్రమే శ్రీమన్నగరం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నామం సుమేరు ఏదైతే ఉన్నదో దాని యొక్క ఉత్తర కొన వద్ద ఉండే సుధాసాగరం, అందులో ఉన్నటువంటి మణిద్వీపంలో ఉండే నగరమే ఈ శ్రీమన్నగరం. ఇది ఎవరు నిర్మించారో తెలుసా? దేవశిల్పి మయుడి చేత నిర్మింపబడిన నగరం. దీన్నే శ్రీ విద్యానగరం అని కూడా అంటారు. ఇదే బ్రహ్మ విద్యానగరం కూడా. ఈ సమస్త విశ్వ ప్రణాళికను అమ్మవారు ఇక్కడ నుండే ఆదేశాలిస్తూ నిర్వహిస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిలోని శ్రీచక్రం ఉన్న స్థానం నుండే ఆ వ్యక్తికి సంబంధించిన కార్యకలాపాలకు ఆజ్ఞలు సంకల్పాలు కలిగి ఆదేశాలు ఆజ్ఞలు ఇవ్వబడతాయి. మనకి కూడా ఈ శ్రీచక్ర స్థానం ఎక్కడుంటుంది? సహస్రారంలో ఉంటుంది. అలాగే అక్కడ నుంచి వచ్చేటటువంటి సంకేతాలు మనకి ఏదైతే వస్తూ ఉంటాయో ఆ సంకేతాలను అనుసరించే కదా కార్యకలాపాలకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాం, ఆదేశాలు ఇస్తూ ఉంటాం. ఆజ్ఞలు చేస్తూ ఉంటే ఆ పనులు నిర్వహించబడతాయి. అలాగే అమ్మవారు కూడా ఈ శ్రీమన్నగర నాయిక, అంటే ఈ శ్రీమన్నగరంలో నివసిస్తూ ఉండేటటువంటి ఈ ప్రదేశం హెడ్ క్వార్టర్స్. ఒక రకంగా ఇది హెడ్ క్వార్టర్స్ లాంటిది. అంటే సంస్థలలోనూ ప్రభుత్వంలో కూడా ప్రధాన నిర్వహణాధికారి, అంటే ఏమంటాం మనం, సుప్రీం హెడ్. ఒక ఆఫీసులో సుప్రీం హెడ్ కూర్చునేటటువంటి చోటు ఎలా ఉంటుందో అలాంటిది. శ్రీమన్నగర నాయికాయై నమః. ఈ నామాన్ని జపిస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక హెడ్ క్వార్టర్స్లో ఉండి ఒక ప్రభుత్వ అధికారి, ఒక ఐఏఎస్ అవు, ఒక ఐపీఎస్ అధికారి కానివ్వు, అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఉన్నటువంటి పై అధికారి నిర్వహణ బాధ్యతలను సవ్యంగా జరిపించాలి అంటే, తన యొక్క ఆజ్ఞ మేరకు మిగతా సిబ్బంది అంతా పని చేయగలగాలి అంటే ఈ నామాన్ని కనుక జపించుకుంటే ఆ ప్రభుత్వ అధికారి కూడా తగిన ఆదేశాలు ఇచ్చి తగిన విధంగా పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది.